Feel my love. Feel my love. రే గౌతమ్, ముద్దొస్తున్నారా? నౌ యు ఆర్ గోయింగ్ టు మీట్ యువర్ లవర్ ఝాన్సీ. దేవుడా, ఈ మీటింగ్ సక్సెస్ అయ్యేలా చూడు స్వామి. సత్యం. వామ్మో, కాశ్మీర కాల్ చేస్తుందేంటి? ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఝాన్సీతో స్పెండ్ చేయాల్సిన ప్రీషియస్ టైం అంతా తినేస్తుంది. లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్గా ఇంటికి వచ్చినా వచ్చేస్తుంది. అంత తింగరది. ఏదో ఒకటి చెప్పి త్వరగా ఫోన్ కట్ చేద్దాం. హలో హలో గౌతమ్ సార్. గౌతమ్ సార్, నిద్రపోతున్నారా? నైట్ ఎవరైనా ఏం చేస్తారు? నిద్రపోతారు. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? ఆల్రెడీ డిస్టర్బ్ చేసావు. నాకు నిద్ర పట్టడం లేదు సార్. ఈవిడ గారికి కూడా నిద్ర పట్టడం లేదా? అయితే నన్నేం చేయమంటావు? మీతో సరదాగా మాట్లాడాలనిపిస్తుంది సార్. భగవాన్, ఏమైనా మాట్లాడొచ్చు కదా సార్. ఏం మాట్లాడాలి? మీరేం మాట్లాడినా వింటాను సార్. పాలిటిక్స్, సినిమా, క్రికెట్, స్టాక్ మార్కెట్, ఏదైనా ఓకే. అవన్నీ 9 గంటలకి న్యూస్ లో వస్తాయి కదా. అయితే ఏమైనా జోక్స్ చెప్పండి సార్. నాకు జోక్స్ రావు. అయితే ఈ రోజు మీరేం చేశారో చెప్పండి. హలో హలో బావగారు, ఫోన్ ఇవ్వరా? హలో బావగారు, ఫోన్ ఇవ్వు. బావున్నారా? ఫోన్ ఇవ్వు. నేను మనోజ్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏంటి బావగారు అలా విసుకుంటున్నారు? మిమ్మల్ని డిస్టర్బ్ చేశానండి కోపమా? అలాంటిదేం లేదు, నార్మల్ గానే ఉన్నాను. ఈ రోజు అంతా ఇంట్లో మీ గురించే మాట్లాడుకుంటున్నాం. అయ్యో, సరే, మనం తర్వాత మాట్లాడుకుందామా మనోజ్? అంతేలేండి బావగారు, అంత కానివాళ్ళం అయిపోయామా? సర్లేండి, కానివ్వండి. ఒరే, నేను మాట్లాడతాను రా. సరే బావగారు, మా నాన్నగారు మాట్లాడతారట. హలో బాబు. ఉండవే. గౌతమ్ సార్ చెప్పండి. సారేంటి బాబు అసహ్యంగా? అంకులను? సరే అంకుల్. లేదు, మామయ్య అని పిలువు. మామయ్య? ఇది పిలుపు అంటే వినడానికి చాలా ఆనందంగా ఉంది. ఇంకేంటి బాబు విశేషాలు? ఈ మధ్యన క్రైమ్ రేటు చాలా బాగా పెరిగిపోతుంది కదా? అవును మామయ్య, ఈ మధ్య ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ తెలుసుకోకుండా ఫోన్ కాల్లో పిచ్చివాగుడు వాగే వాళ్ళని కూడా చంపుతున్నారంట. హలో ప్రియాంక, నీకు అసలు బుద్ధుందా? బాబు, నేను దేవికాని, ప్రియాంక వాళ్ళ అమ్మని. ఆంటీ మీరా? సారీ ఆంటీ. పర్వాలేదులే బాబు. మీ మామయ్య గారు ఏదో మాట్లాడుతున్నారు. గోల్డ్ రేట్ అనబోయి క్రైమ్ రేట్ అంటున్నారు. భోంచేసావా బాబు? చేశానండి. ఏం కూర? పాలకూర. మరి పాలు పోసారా? పాలకూరలో పాలు పోస్తారా ఆంటీ? నేను పోస్తాను బాబు. నేను ఈరోజు పచ్చి పులుసు చేశాను, పంపించమంటారా? వద్దంటీ. పోనీ పచ్చళ్ళు ఏమైనా పంపించమంటారా? అమ్మో, ఆయనతో పచ్చళ్ళు పచ్చి పులుసు అని పిచ్చి వాగుడు వాగుతున్నావంటే పిచ్చి మామ. ఫోన్ ఇటివు. బాబు, ప్రియాంక తనకి ఫోన్ ఇవ్వమని నన్ను తినేసేలా చూస్తుంది బాబు. హలో గౌతమ్ సార్. ఏంటండి ఇది? మొత్తం ఫ్యామిలీ అంతటినీ లైన్లో పెట్టి మాట్లాడిస్తున్నారు. అసలు మీకు బుద్ధుందా? వాళ్ళకెందుకు ఫోన్ ఇచ్చారు? సారీ సార్, వాళ్ళు సడన్ గా వచ్చి ఫోన్ లాగేసుకున్నారు. సరే,
అసలు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. మీతో మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను. కానీ మా వాళ్ళే మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినట్టున్నారు. ఏమనుకోకండి సార్. పర్వాలేదు. ఓకే సార్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. సరే. అదేంటి గౌతమ్ సార్, అలా సింపుల్ గా సరే అంటారు? స్వీట్ డ్రీమ్స్ చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం గుడ్ నైట్ అయినా చెప్పండి సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్, ఉంటాను. వామ్మో, ఝాన్సీ టెర్రస్ వెయిటింగ్. నో, ఐఎమ్ కమింగ్. ఏంటిది? గౌతమ్ గారు నన్ను రమ్మని చెప్పి ఇంకా రాలేదు. కొంపతీసి పెట్రోలింగ్కి వెళ్ళారా ఏంటి? ఝాన్సీ గారు, పర్వాలేదే, త్వరగానే వచ్చారు. నేనింకా తెల్లవారిన తర్వాత వస్తారేమో అనుకున్నాను. సారీ 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 ఝాన్సీ గారు, సారీ. కొంచెం లేట్ అయింది, కావాలని చేయలేదు. అదే డ్యూటీ అయితే ఇలాగే లేట్గా వెళ్తారా? లేదు కదా. మేమంటే అలుసు. మేము లవ్ యాక్సెప్ట్ చేసే వరకు మా కోసం వెయిట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మమ్మల్ని వెయిట్ చేయిస్తారు. అయ్యో, నేను అందరు అబ్బాయిలా కాదండి. కొంచెం రెడీ అయ్యి వచ్చాను. బాబోయ్, కొత్త పెళ్లి కొడుకు కూడా మీలాగా రెడీ అవ్వరనుకుంటా. అమ్మాయిని నేనే కనీసం తల కూడా దువ్వుకోకుండా వచ్చి మీకోసం వెయిట్ చేస్తుంటే మీకు ఈ సోకులు అవసరమా? అది కాదు ఝాన్సీ, నీకే నువ్వెలా ఉన్నా బాగుంటావు, న్యాచురల్ బ్యూటీవి. మీరు సెంటు కొట్టుకుని వచ్చిందే కాక ఇప్పుడు నాకు సెంటు కొడుతున్నారా? నేను వెళ్తున్నాను. మీతో మాట్లాడాలన్న మూడు, ఉత్సాహం అన్నీ పోయాయి. ఝాన్సీ ఝాన్సీ ఝాన్సీ, ప్లీజ్ ఝాన్సీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ ఝాన్సీ. సారీ, వెరీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ. ప్లీజ్ ఝాన్సీ గారు, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేస్తారేంటండి? నా ప్రేమను యాక్సెప్ట్ చేసినట్టే క్షమాపణను కూడా యాక్సెప్ట్ చేయండి. ఐఎమ్ సారీ. సారీ.